భారతదేశ క్రికెట్ చరిత్రలో 2 శిఖరాలు వాళ్ళిద్దరూ లేకుండా మన భారతదేశ క్రికెట్ చరిత్రే రాయబడదు. వాళ్ళే మన మహేంద్ర సింగ్ ధోని అలాగే విరాట్ కోహ్లీ అన్నమాట. వీళ్ళిద్దరికీ ఉన్న ఫ్యాన్ బేస్ల గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అలాగే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ గురించి కూడా నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అలాంటిది వాళ్ళిద్దరూ కలిసి పిక్ దిగితే, అది కూడా ఆ కురుక్షేత్రంలో అర్జునుడిని వెనకాల వేసుకుని శ్రీకృష్ణుడు రథం నడిపినట్టు ఒక పిక్ బయటకు వస్తే అది సోషల్ మీడియా మొత్తం కూడా తగలబెట్టేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్ గా ఈ రోజు మార్నింగ్ అదే జరిగింది. ఒక్కసారి ఈ పిక్ అయితే చూడండి. రథ సారథిగా మన మహేంద్ర సింగ్ ధోని అయితే ఉన్నాడు. కరెక్ట్ గా ఆయన పక్కనే మన విరాట్ కోహ్లీ అయితే ఉన్నాడనమాట. ఈ రేంజ్ పిక్ బయటకు వస్తే మరి మామూలుగా ఉంటదా? పెచ్చ వైరల్ అయితే అవుతుంది అనమాట. మార్నింగ్ నుండి ఈ పిక్ అసలు వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. నవంబర్ 30న ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ ఓడిఐ ఏదైతే ఉందో అది ధోని హోమ్ గ్రౌండ్ అయిన రాంచీలో అయితే జరుగుతుందన్నమాట. దాని గురించే మన టీమిండియా మొత్తం కూడా నిన్నైతే రాంచీ అయితే చేరువైపోయారు. మన వాళ్ళు అందరూ కూడా ఒక హోటల్ అయితే ఉన్నారు. ఆ హోటల్ కి ప్రత్యేకంగా మన ధోని అయితే వెళ్ళి టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి స్వయంగా ఆయనే పర్సనల్ గా ఇన్విటేషన్ అయితే ఇచ్చి తన ఇంటికి డిన్నర్ కి అయితే రమ్మన్నాడు అనమాట. నిన్న రాత్రి ఈ పార్టీ అయితే జరిగింది. ఇంకా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్స్ కోసం ధోనియే స్వయంగా కార్లు అయితే పంపాడు. ఆ కారులోనే మన విరాట్ కోహ్లీ ధోని యొక్క ఇంటికైతే వచ్చాడు. ఇంకా డిన్నర్ పార్టీ మొత్తం అయిపోయిన తర్వాత ధోనియే స్వయంగా తన సొంత కారులో తను సొంతంగా డ్రైవ్ చేస్తూ విరాట్ కోహ్లీని అయితే టీమ్ హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేశాడు. నిజంగా ఈ రీయూనియన్ ఏదైతే ఉందో, ఈ రీయూనియన్ జరిగిన టైమింగ్ ఏదైతే ఉందో అటు ఎంఎస్ ధోని ఫ్యాన్స్ కావచ్చు, అలాగే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద కిక్కిస్తుందనే చెప్పాలి. నిజంగా ఆ పిక్ చూడడానికి ఎంత చూడముచ్చటగా ఉందండి. అలా ధోని విరాట్ కోహ్లీ మధ్య ఉన్న బాండింగ్ ఏదైతే ఉందో అది ఈ రోజుది కాదనమాట. విరాట్ కోహ్లీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఎప్పటి వరకు కూడా ధోని గురించి ఎక్కడ ఒక్క చెడు మాట చెప్పలేదు. అలాగే ధోని కూడా విరాట్ గురించి ఎక్కడా చెప్పలేదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ధోని రిటైర్ అయిపోయిన తర్వాత కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. ఇంకా విరాట్ కోహ్లీతో పాటు మన టీమిండియా మొత్తం కూడా నిన్న డిన్నర్ పార్టీకి అయితే అటెండ్ అయ్యారు. కోచ్ గౌతమ్ గంభీర్ అయితే రాలేదన్నమాట నిన్న. ఇంకా ఈ రోజు మార్నింగ్ నుండి కొంతమంది ఏమని స్ప్రెడ్ చేస్తున్నారంటే, రీసెంట్ గా మన వాళ్ళు అయితే టెస్ట్ సిరీస్ అయితే ఓడిపోయారు కదా, ఆ ఓడిపోయిన తర్వాత గంభీర్ అయితే ప్రతి ఒక్కరు వేసుకుంటున్నారు. గంభీర్ మీద ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ధోని పార్టీ ఇస్తున్నాడు, ఈ విధంగా అయితే కొంతమంది అయితే రూమర్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి నిజం అయితే లేదనమాట. అసలు ధోని కావచ్చు, లేకపోతే విరాట్ కోహ్లీ కావచ్చు, అలాంటి మనుషులు అయితే కాదు. కాబట్టి ఇలాంటి రాంగ్ రూమర్స్ అయితే ఎవరో స్ప్రెడ్ చేయొద్దు. అయినా మన టీమిండియాకి డిన్నర్ పార్టీ ఇవ్వటం ధోనికి ఇదేమి ఫస్ట్ టైం ఏమి కాదు. గతంలో కూడా రాంచీకి ఇలాగే మన టీమిండియా వచ్చినప్పుడు గౌరవంగా మన టీమిండియా మొత్తాన్ని తన ఇంటికి అయితే పిలుచుకొని డిన్నర్ అయితే పెట్టాడనమాట. కాబట్టి అలాంటి రూమర్స్ అయితే నమ్మొద్దు. అయినా అంత అటెన్షన్ పిచ్చి ఉన్న వాళ్ళు అయితే మన ధోని కాదు, అలాగే కోహ్లీ కూడా కాదు. కాబట్టి వాళ్ళు చాలా ఆనందంగా, చాలా హ్యాపీగా, చాలా కలిసిమెలిసి అయితే నిన్న రాత్రి అయితే గడిపారు. కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. ఎటువంటి రూమర్స్ అయితే క్రియేట్ చేసి ఆ ఆనందమైన క్షణాన్ని అయితే అస్సలు పాడు చేయొద్దు. మరి మహిరాట్ యొక్క రీయూనియన్ చూసిన తర్వాత వాళ్ళిద్దరి ఫ్యాన్స్ కి ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ పిక్ లో రోహిత్ శర్మ కూడా ఉంటే బాగుండని నాకైతే అనిపించింది. చూద్దాం మరి పిక్స్ ఏమన్నా తర్వాత ఇంకా బయటకు వస్తాయేమో. మరి అదన్నమాట మ్యాటర్. ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.